విఠల్ గారు, మీరు వింటూ ఉన్నారు అంటే ఇక్కడ ఒక అంశం సార్, మనకి వ్యాపార ప్రయోజనాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నంత మార్కెట్ ప్రపంచంలో ఎక్కడా లేదు. 1.4 బిలియన్ పాపులేషన్, క్రమంగా ఆర్థికంగా ఎదుగుతున్న దేశం, ప్రపంచం మొత్తానికి స్కిల్డ్ పీపుల్ అందిస్తున్నటువంటి దేశం, యంగ్ కంట్రీ. వాళ్ళకి మన అవసరం ఎంత ఉందో మనకి వాళ్ళ అవసరం ఎంతో వాళ్ళకి మన అవసరం అంతకంటే ఎక్కువ ఉన్నది మార్కెట్ పరంగా కానీ నైపుణ్యం ఉన్న మానవ వనరులు కానీ ఉన్న దేశం, విశ్వగురు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ జరిగింది ఇప్పుడు హమాస్ దాడి చేసింది, హమాస్ మీద దాడి చేయటం ఒక లెక్క, హెజ్బొల్లా దాడి చేసింది హెజ్బొల్లా మీద, ఐసిస్ దాడి చేసింది ఐసిస్ మీద, లేదు ఇరాన్ వీళ్ళందరికీ సహకరిస్తుంటే ఇరాన్ ఆయుధాల మీదో లేకపోతే ఇరాన్ స్థావరాల మీదో మరొక చోట దాడి చేయటం వేరు. ఏకంగా మొదలే టు బిగిన్ విత్ అధ్యక్షుడిని చంపడంతో ఈ యుద్ధం మొదలైంది. అలాగే మొన్న వెనుజులా ఒక ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి దేశం, చాలా సంక్షోభంలో ఉన్న దేశం, ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చుకున్నాడు. అసలు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా ఈ వింత ధోరణి జరుగుతుంటే? పాకిస్తాన్ లాంటి దేశం, అమెరికాకి బాగా మిత్రుడని మనం రోజు చెప్పుకుంటున్నాం, పేరుకేమో మనతో మిత్రత్వం, ఆయన పిలిచి విందిచ్చాడు ఆ సైనిక అధ్యక్షుడు అని చెప్పి మనం ఆసిఫ్ మునీర్ని పెట్టి విందిచ్చారని గొడవ నడుస్తూ ఉంది. అమెరికాకి పాకిస్తాన్ దాసోహం ఉంది, ఖనిజాలన్నీ ఇచ్చేస్తుందని పత్రికల్లో మనమే రాసాం, మనమే చెప్పుకున్నాం. అలాంటి పాకిస్తాన్ కూడా ఖండించింది సార్ ఇది కరెక్ట్ కాదు అని. ఎందుకే భారత్ నోటి నుంచి ఆ మాట రావట్లేదు, ప్రధాని నోటి నుంచి కనీసం యుద్ధం ఆపండి, శాంతియుతంగా చర్చలు జరుపుకోండి అన్న మాట మొక్కుబడిగా అయినా అనాలి, మన ఆర్థిక ప్రయోజనాలు రీత్యా కూడా అనాలి. ఇరాన్తో మనకున్న చారిత్రాత్మక ఆర్థిక సంబంధాల దృష్ట్యా కూడా ఎందుకు అనట్లేదు? సార్ గుడ్ ఈవినింగ్ మీకు, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, సార్ ఇప్పుడు జియో పాలిటిక్స్ లో చాలా రకాల మార్పులు వచ్చినాయి గత దశాబ్దాల కాలం. సార్ ఇప్పుడు మనం భారతదేశము అలీనోద్యమం ఇవన్నీ ఒక అంశం చర్చకు అయితే అసలు వరల్డ్ యుఎన్ఓ ఏం చేస్తుంది సార్? ఐక్యరాజ్య సమితిలో అందరూ భాగస్వాములే. ఐక్యరాజ్య సమితి ఒక ఖండన స్టేట్మెంట్ కు పరిమితం అవుతుంది తప్ప వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసినా సరే, వాళ్ళ కమేనీని హత్య చేసినా సరే, యుఎన్ఓ పాత్ర చాలా జీరోగా కనిపిస్తుంది. అసలు ఉందా లేదా అనిపిస్తుంది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏర్పడినటువంటి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి తన పాత్ర జీరోగా కనిపిస్తుంది. ఐక్యరాజ్య సమితి టాప్ 5 కంట్రీస్ ఉన్నాయి సార్ ఇప్పుడు, అమెరికాకి, రష్యాకి, చైనాకి, ఫ్రాన్స్. సార్ మంది థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ అని చెప్పుకుంటున్నాం మనం, అమెరికా, రష్యా, చైనా తర్వాత మనమే అనుకుంటున్నాం. ఇప్పుడు మన రోల్ కూడా చాలా పెద్దది కదా విఠల్ గారు. రైజింగ్ ఇండియాలో రైజింగ్ ఎకానమీగా వెళ్తున్నాం సార్. 11th నుంచి 3rd 4th వచ్చాం, 4th 3rd కి వెళ్తాము. సో మనం ఎప్పుడు కూడా అమెరికాతో సత్సంబంధాలు లేవు సార్, మీరు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా లేవు. దశాబ్దాల కాలంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు అండగా ఉంది, అనేక సంక్షోభాలు అండగా ఉంది రష్యా. ఇప్పటికీ ఎప్పటికీ గతంలో ఉంది. పార్టీలు మారినా, కాంగ్రెస్ ప్రభుత్వం పడినా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినా, రష్యాతో ఉన్నటువంటి ఆ సంబంధం, ఆత్మీయ అనుబంధం ఇంకా కంట్రీస్ తోటి లేదు మనకు. కాదు సార్, మోడీ గారు పుతిన్ నాయకత్వం వర్ధిల్లాలని కోరుకోలా. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ చేసి వచ్చింది మోడీ గారే. మీరు అమెరికాతో సంబంధం లేదని చెప్తున్నారు. తర్వాత టారిఫ్స్ కూడా మోడీ గారు ఎదుర్కొంటున్నారు కదా సార్. ఇప్పుడు కొన్నిట్లో 126 టైమ్స్ 56 మొన్నటి వరకు కూడా ఉంది కదా అది. నువ్వు రష్యాతోటి అంటే ఇంటర్నేషనల్ లో చూస్తే ఒక ఇంటర్నేషనల్ పోలీస్ లాగా వ్యవహరిస్తుంది వాళ్ళ అమెరికా. దురదృష్టం మీద ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళ చైనా, మనకన్నా బలంగా ఉన్న చైనా కూడా ఖండించలేదు. చైనా, రష్యా ఖండించారు సార్. చైనా, రష్యా కనీసం నామమాత్రంగానే ఖండించారు. 3 దేశాలు, నేను ఇందాక కూడా చెప్పాను, ఫ్రాన్స్, యూకే, జర్మనీ కంబైన్డ్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యుద్ధం పరిష్కారం కాదు, శాంతియుతంగా చర్చలు జరపండి, యుద్ధాన్ని వెంటనే ఆపండి అని ఇచ్చారు వాళ్ళు. మనం అది కూడా ఇవ్వలేకపోతున్నాం సార్. యుద్ధాలు జరిగిన ప్రతి సందర్భం మోడీ గారు యుక్రెయిన్ విషయంలో కావచ్చు, ఈవెన్ ఇజ్రాయెల్ గతంలో దాడులు చేసిన విషయంలో కూడా మనం ఖండించలేదని కాదు. డెఫినెట్ గా ఇప్పుడు మొన్న యుఏఈ మీద ఇరాన్ దాడి చేస్తే కూడా ఖండించినాం. భారతదేశం యొక్క లక్ష్యం ఎప్పుడు అలీనా ఉద్యమం ఎప్పుడు పక్కకు జరగలేదు సార్. వ్యాపార రీత్యా అనేక రకాల దేశాలతో మా సత్సంబంధాలు ఉన్న రీత్యా ఎక్కడో కొంత ఉండవచ్చు, నేను కాదనట్లేదు. వాళ్ళ అనేక సంక్షోభంలో రష్యా మనకి ఎంతగా అండగా ఉందో, ఇజ్రాయెల్ కూడా అంతగా అండగా ఉంది మనకు. టెర్రరిస్ట్ కౌంటర్ చేయడంలో కావచ్చు, టెర్రరిస్టులతో మన పోరాట విషయం కావచ్చు, ముఖ్యంగా టెక్నాలజీ, పెగాసస్ సాఫ్ట్వేర్, అది ఒక్కటే కాదు సార్, అదొక్కటే కాదు. ఇవాళ చాలా రకాలుగా పార్ట్నర్షిప్ మనకు
ఇజ్రాయెల్ తోటి ఉంది వాళ్ళ నేను కాదు సార్ ఇజ్రాయెల్ ఇప్పుడు నేను అదే విఠల్ గారు నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే వ్యాపార ప్రయోజనాలు ఉండొచ్చు, లేదంటే ఏది మన దేశం ప్రయోజనాలని చూసుకోకుండా ఉండాలని ఎవరు చెప్పరు. యుద్ధానికి వెళ్ళమంట్ల మనం. చర్చ్ పాయింట్ ఏంటంటే ఫర్ నో రీజన్ వాళ్ళ వైపు నుంచి కవింపేమీ లేదు. చర్చలు ఒకవైపు జరుగుతున్నాయి. చర్చలు ఇప్పుడే గఫూర్ గారు చెప్పారు, యురేనియం ఎన్రిచ్మెంట్కి మేము వెళ్ళమని స్పష్టంగా చెప్పారని చెప్తున్నారు. అసలు దీనికంటే ముందు మొన్న కొద్ది నెలల క్రితం అమెరికా ఈ B-52 స్టెల్త్ బాంబర్స్ వేసి మొత్తం వాళ్ళ అణ్వాయుధాలు మొత్తం ధ్వంసం చేసాం, ఇంకా లేదు వాళ్ళకి అని కూడా ప్రకటించిన పరిస్థితి కూడా మనం చూసాం. మళ్ళీ అదే స్టెల్త్ బాంబర్స్, మళ్ళీ అదే మిసైల్స్ పెట్టి అధ్యక్షుడిని చంపితే ఖండన లేకపోతే భారత విధానానికి ఇది భిన్నంగా లేదా అని మీకేమనిపిస్తుంది? అది నా ప్రశ్న. డెఫినెట్ గా ఖండన అనేది డెఫినెట్ గా వస్తుంది సార్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది రావాల్సి కూడా. ద సేమ్ ఇరాన్ తోటి కూడా మనకు శతాబ్దాలుగా మనకు మస్తు సమాలు ఉన్నాయి కదా సార్. మన పెట్టుబడులు కూడా పెట్టాము అక్కడ షికార్ ఎయిర్పోర్ట్ లో కావచ్చు, వాళ్ళ ఇరాన్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ లో కూడా మనకి పార్ట్నర్స్ బిజినెస్ చాబహార్ పోర్ట్ ఉంది, మనకి చాలా కీలకం. చాబహార్ పోర్ట్ కీలకం పోర్ట్ ఉంది సార్. మనం ఎక్స్పోర్ట్స్ మనం రైస్ కానీ అంటే ముఖ్యంగా బాస్మతి రైస్ కావచ్చు, ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, చాలా రకాల వస్తువులు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అక్కడ ఫ్రూట్స్, ఆయిల్ తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బిజినెస్ రిలేషన్స్ శతాబ్దాల కాలం నుంచి ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే మనం చదువుకున్నప్పుడు 80s 90s లో ఇరానీ హోటల్స్, గల్లీలో ఇరానీ హోటల్స్ ఇప్పుడు కూడా అవే కదా సార్. ఇప్పుడు కూడా అవే. ఒక తరం ముందు ఇరాన్ పెద్ద ఎత్తున డాక్టర్లు అమెరికాకి ఎట్లా లేరు అలా వెళ్ళేవాళ్ళు సార్. నాకు గుర్తుండి ఇరాన్ లో చాలా మంది డాక్టర్స్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. హిస్టారికల్ గా ఇరాన్ తోటి భారతదేశానికి చాలా రకాల సంబంధాలు ఉన్నాయి సార్. హిస్టరీలో అది ఎంతవరకు ఆర్యన్ స్థలం అని అంటాం, పుట్టిన స్థలం అంటే తరతరాలుగా పర్షియన్ తర్వాత రకరకాల మార్పు వచ్చింది. ఇవాళ అక్కడ ఒక మతపరమైనటువంటి అంటే ఇస్లామిక్ స్టేట్ గా అది ఆవిర్భవించింది రెవల్యూషన్స్ తర్వాత. దాని మీద ఉన్నటువంటి పెద్ద ప్రపంచంతో ఆరోపణ ఏంటంటే ఒకవైపు హమాస్ సపోర్ట్ చేస్తుంది, హెజ్బుల్లా సపోర్ట్ చేస్తుంది, హౌతీలకు సపోర్ట్ చేస్తుంది, టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తుంది అనేటువంటి కోణంలో ఇవాళ చాలా రకాల దేశాలు, ఈవెన్ కూడా మిడిల్ ఈస్ట్ లో ఉన్న అనేక దేశాలు కూడా ఇరాన్ తోటి సత్సంబంధాలు లేవు. ఇవాళ చాలా రకాలు ఇవాళ అటాక్ చేసింది. ఇప్పుడు ఇరానే కాదు సార్, చాలా దేశాల పైన అటాక్ చేసింది. ఇప్పుడు యుఏఈ పైన తీసుకున్నా, దుబాయ్ తీసుకున్నా, ఖతార్ తీసుకున్నా, ఇప్పుడు చేసింది ఇరానే. అంతకుముందు మీరు అన్నట్టు తీవ్రవాద సంస్థలకు ఇరాన్ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం కాదనట్లా. ఆ మాటకు వస్తే అల్ ఖైదాని పెంచి పోషిందే అమెరికా కదా సార్. అల్ ఖైదా ఒసామా బిన్ లాడెన్ ని పెంచి పోషించిందే బుష్ కాలం నుంచి పెంచి పోషించాడనే కదా చెప్తారు. ఇప్పుడు అమెరికా విషయం మాట్లాడితే చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు పెంచి పోషించేది వాళ్ళే, ఆయుధాలు సప్లై చేసేది వాళ్ళే, కొట్టుకు చెప్పేది వాళ్ళే. మరి అమెరికా విషయంలో మనకు వేరే రిజర్వేషన్స్ ఏం లేవు సార్. మీకు లేవు, పార్టీకి ఉన్నాయి. సమస్య భారతదేశానికి కూడా కేవలం వ్యాపార సంబంధాలు తప్ప ఆత్మీయ అనుబంధం అమెరికాతో లేదు మనకి ఎన్నటి కూడా. నమ్మదగ్గ మిత్రుడు కాదు సార్ అమెరికా ఎప్పటికి కూడా. ఇప్పుడు అమెరికా పిల్లలు అమెరికా చదువుతాం, మన డాక్టర్స్ అక్కడ 30% ఉండొచ్చు, ఐటీ 30-40% ఉండొచ్చు. అది బిజినెస్ రిలేషన్స్ తప్ప మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అండగా ఉన్నది రష్యా. ఆల్వేస్ ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ అనేక సందర్భంలో మనకు టెర్రరిస్టులని కౌంటర్ చేసే విషయంలో మనకు అండగా ఉంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ మనకు అండగా ఉంది. ఇజ్రాయెల్ సత్సంబంధాలు మనకున్నాయి, కొనసాగించబడుతుంది.